అసలు మనము 30 years రాగానే 2 to 5% న్యాచురల్ మజిల్ లాస్ డెకేడ్కి అవుతుంది. అంటే 10 ఏళ్ళకి ఒకసారి 2 to 5% మజిల్ లాస్ అవుతుంటారు. అదే 50 ఏజ్ వచ్చింది అనుకోరి, అదే 2 to 5% సంవత్సరంకి అవుతుంది. మన బిజీ షెడ్యూల్లా మన ఇంట్లో ఏజ్ అవుతున్న కొద్దీ మజిల్ కూడా లాస్ అయిపోతుందని మనం మర్చిపోతున్నాం. మా మమ్మీకి అయితే నీ ఇష్యూ ఉంది కాబట్టి ఇంట్లోనే మీ మమ్మీ కన్నా డాడీ కన్నా నీని ఎట్లా స్ట్రెంత్ చేసుకోవచ్చు 3 వేరియేషన్స్ చెప్తా. అసలు మనకు నీ పైన ఎందుకు వస్తుంది? నీ చుట్టూ ఏదైతే మజిల్ కరిగిపోయి ఉంటుందో దానివల్ల లోడ్ అంతా నీ పైన పడి నీ పైన వస్తుంటుంది. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఇట్లా కూర్చొని మీ టోస్ని ఇట్లా పైకి లేపాలి, ఒక 1 సెకండ్ హోల్డ్ చేసి కిందికి దింపాలి. దీంతో ఏమవుతుందంటే ఈ టిబియా పార్ట్ అనేది స్ట్రెంత్ అవుతుంది. వచ్చేసి ఇట్లానే కూర్చొని చేయాలి. ఈ నీ ఎక్స్టెన్షన్స్ అంటారు. టోస్ పైకి ప్లేస్ చేసి పైనకి రేజ్ చేసి 1 సెకండ్ ఆపి మళ్ళీ కిందికి దింపాలి. దీంతో మీ క్వాడ్రిసిప్ అనేది స్ట్రెంత్ అవుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి కాఫ్ రైజెస్. పైకి లేపు, 1 సెకండ్ హోల్డ్ చేసి కిందికి దింపాలి. దీంతో ఏమవుతుందంటే మీ కాఫ్ మజిల్ స్ట్రెయిన్ అవుతాయి. మన ఇంట్లో పని అంతా మన మమ్మీ వాళ్ళే చేస్తారు, అది వర్కౌట్ కిందికి రాదు. దాంతో ఇంకా మజిల్ కరగొట్టుకుంటారు వాళ్ళు. సో ఈ బేసిక్ 3 వర్కౌట్స్ ఇంట్లో కూర్చున్న జాలు చేపిరి, స్ట్రెంత్ అవుతుంది.